నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మరోవైపు ప్రభాస్ గారు 1,00,000 మందికి అవునండి ఫ్యాన్స్ కి భోజనాలు 1,00,000 మందేనండి ఆ రోజు. ఈజీగా అయ్యారండి ఆ రోజు. మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగల్తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు, అంత జనం వచ్చారండి. ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం ఎవ్వరికి కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి. క్షత్రియ వాళ్ళు కదా ఫుడ్? అవునండి, మన క్షత్రియ ప్రసాద్ రాజు గారా. నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా, అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయనకని బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు. అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి. బాగానండి, అసలు ఆయన చూసి పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు. ఎందుకనో కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా, ఆయన అలా వస్తుందని నేను అనుకోలేదు. ఎలా జరిగిందండి చివరిలో? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ కాదు కానీ కొంచెం కాఫ్ అండ్ కోల్డ్, న్యూమోనియా అని ఫాదర్కి వచ్చింది, తర్వాత సూర్యనారాయణ రాజు గారికి, లాస్ట్లో సేమ్ కృష్ణరాజు గారికి కూడా అదే న్యూమోనియా వచ్చింది. ఏజ్లో జాయిన్ చేసాము, తగ్గింది. ఇంకా శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది మళ్ళీ రీసూట్ అయ్యి దాని మీదేమో హార్ట్ ఫెయిల్యూర్ అయిందండి. ఎంత కష్టం చూసారండి మీరు నిజంగా. అసలు అందులో చిన్న వయసులో మీరు సారే ప్రపంచం మీకు. అంతే అసలు. అంటే నాకు ఎప్పుడు ఆయన అంటే చాలా స్టామినా అండి. ఆయన డాక్టర్లకి వెళ్ళాక డాక్టర్లకి అందరికీ అక్కడ ప్రాణాయామం చెప్పేవారు. ఎప్పుడైనా ఏమైనా కొంచెం కాఫ్ కోల్డ్ వస్తే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్లు అందరూ మా డాక్టర్లు అందరికీ మీరు డాక్టర్ కృష్ణరాజు గారండి అంటే అంత ధైర్యం అనమాట. మీరు ఏ టెస్ట్లు చేసేనేయండి ఆయన హ్యాపీగా మీరు చేసుకోండి. నేను చాలామందికి ఏంటది ఆ టెస్ట్ అంటే భయం అండి, దాన్ని ఏమంటారు ఎంఆర్ఐ అంటే చాలా భయం. వాళ్ళ డాక్టర్లు అనేవారు ఎంఆర్ఐ అంటే చాలా మంది పడుకోబెట్టేదా, దానికి మేము ముందు వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తాం సార్, అలాంటిది మీరేంటి ఎంతసేపు అయినా మీరు చేసుకోండి, నేను హ్యాపీగా జ్ఞానంలోకి వెళ్ళిపోతానని చెప్పేవారు ఆయన. ఆ డాక్టర్స్ అందరూ అంటారు అంత మంచి ఆ సోమరాజు గారు వీళ్ళందరికీ కూడా చాలా స్టామినా ఎక్కువ అండి. ఏదైనా మైండ్తో దాన్ని అట్లాంటిది నేను అదే అనుకున్నాను. ఆయనకేంటి న్యూమోనియా వస్తే తగ్గిపోద్ది, ఆయన తగ్గించేసుకుంటారు అని అనుకున్నాను. కానీ కోవిడ్కి వ్యాక్సిన్స్ వేసి 3rd డోసు 4th డోసు 5th డోసు వేసేస్తే మొత్తం బాడీలో ఇమ్యూనిటీ ఉండదు కదండి. అవునవును. మళ్ళీ మనం ఇమ్యూనిటీతోనే కదా కొంతవరకు క్యూర్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఆయుర్వేదంలో ప్రతి ఆయుర్వేదం ఆయనకు తెలుసు. ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేదమే వాడేవారు ఆయన. తర్వాత ఆయన ఏమో జాండీస్కి కూడా ఎన్నో వేల లక్షల మందికి మందు కూడా ఇచ్చారు కదా. అవునవును. జాండీస్కి మీకు తెలుసు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా. అలాగే అనుకున్నాను నేను లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాకు కొంచెం కూడా థాట్ రాలేదు అసలు ఇలా జరగచ్చని కదా, జరుగుతుందని అనుకోలేదు. ఎలా ఎవరు చెప్పారో మీకు? ఎంత దారుణం అసలు. అంటే మీ దగ్గరకి బాబు ఇంకా అక్కడే ఉన్నారండి, మా కూడా బాబు పిల్లలు అలా పట్టుకొని. అదే నాకు కూడా బాగా భక్తి ఎక్కువ. నేను ఎంత భక్తి, ఆ దేవుడు అసలు అలా చేయడు అలా మనం అనుకుంటాం కదా సహజంగా. అలా జరిగింది అంటే మరి నేను అదే అనుకున్నాను, సంపూర్ణమైన జీవితం బాగుంది అని కృష్ణరాజు గారు అనుకొని వెళ్ళిపోయారేమో, లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్ళలేరు అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి.